ఎవడెవడైతే కాకి చొక్కాలు వేసుకుని ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా ఉన్నా, దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి వచ్చినా రాష్ట్రంతా కూడా వారికి తోడుగా నిలుస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని పంపిన రీతిలో ఇంతగా ఎండలు మండుతా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా హామీలు ప్రజల ఓట్లని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ఆ యొక్క హామీలు కొదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, ఆర్థికంగా నష్టం కలగజేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం గాని ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గాని పనిచేస్తా ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా స్పష్టం అవుతా ఉంది. మరి గడిచినటువంటి ఈ 2 ఏళ్లలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈ రాయలసీమ ప్రాంతం వరకు కూడా వేలాది కేసులు పెట్టి లక్షల మంది మన కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాల కుయుక్తులు పొందారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కానీ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క కార్యకర్త అయినా వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడ్డారా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు పెట్టేటటువంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది ఇప్పటికైనా స్పష్టతని తెచ్చుకోండి అని చెప్పి ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే మీరు ఏదైతే ప్రజల్లో ఇవాళ గనక వస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేటువంటి ఏకైక భయంతో ఇవాళ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే భయపడేటటువంటి పరిస్థితి. మరి ఇవాళ బాలు మనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. కర్నూలు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నటువంటి బాలుకి కూడా భయపడేటటువంటి పరిస్థితి. అయ్యా చంద్రబాబు గారు, మీరు వేళ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని చూసి భయపడ్డారంటే దానికి లెక్క ఉంది, లేక మోబుల్ రెడ్డిని చూసి భయపడ్డారనంటే దానికి ఒక లెక్క ఉంది. కానీ ఒక సామాన్య కార్యకర్త, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఓ చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆఖరికి బాలు లాంటి వ్యక్తిని కూడా చూసి వచ్చపోసేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అనంటే అది కేవలం మీ గుండెల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయం ఉంది అనేటువంటిది ఈ ఒక్క ఉదాహరణే చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఎవరైతే పోలీస్ అధికారులు కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడవాలి తప్పితే లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు పావులుగా వారి రాజకీయాల్లో మీరు ఉపయోగపడదామని అనుకుంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతే ఖచ్చితంగా రేపన్న నాడు మాత్రం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బాలుని 4 కొట్టాం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 కేసులు అక్రమంగా బనాయించి ఇబ్బంది పెట్టామని చెప్పి ఓ పైశాచిక ఆనందం పొందొచ్చేమో. కానీ బాలుని మీరు కొట్టినటువంటి దెబ్బలు నిన్ననో మొన్ననో లేకపోతే ఈవేళ రేపటికో బహుశా దెబ్బ తాలూకా నొప్పి బాలుకి తగ్గుతుంది. కానీ రేపొకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడైతే కాకి చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నటువంటి ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా ఉన్నా, దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం
గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవలం ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం, మరి మట్కా దందాల కోసం అతన్ని తీసుకొచ్చి ఇవాళ 3 టౌన్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్లు ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా సాక్షి పేపర్ కి సంబంధించినటువంటి విలేకరు మీద చేయి చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, మరి నిన్న కాక మొన్న మన సతీష్ చిన్న వయసులో ఒక అమాయకుడు అతన్ని ఏ రకంగా బలిగొన్నారో, పొట్టను పెట్టుకున్నారో మనం చూసాం. మరి వాటి మీద కేసులుండవు, లేకపోతే ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఎంఎస్ఎంఈ డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే మాత్రం వాళ్ళ మీద సారా కేసులు పెడతారు, డ్రగ్స్ కేసులు పెడతారు, ఉన్నవి లేనివి అన్ని జోడించి ఇవాళ బాలు లాంటి వాళ్ళ మీద ఏ రకంగా భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బహుశా ఎక్కడ ఏదో మూల ఉండి ఒక చువేసి వింటా ఉంటాడు. అతనికి చెప్తా ఉన్నాం, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అనేటువంటిది 100% జరుగుతుంది. 5 ఏళ్ల కాలం నీ ఒంటి మీద కాకి చొక్కా ఉంటే ఒట్టు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నావు. వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వు ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా ఉన్నావు, దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి వచ్చినా రాష్ట్రంతా కూడా వారికి తోడుగా నిలుస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని పంపిన రీతిలో ఇంతగా ఎండలు మండుతా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా హామీలు ప్రజల ఓట్లని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ఆ యొక్క హామీలు కొదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, ఆర్థికంగా నష్టం కలగజేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం గాని, ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గాని పనిచేస్తా ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా స్పష్టం అవుతా ఉంది. మరి గడిచినటువంటి ఈ 2 ఏళ్లలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈ రాయలసీమ ప్రాంతం వరకు కూడా వేలాది కేసులు పెట్టి లక్షల మంది మన కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాల కుయుక్తులు పొందారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కానీ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క కార్యకర్త అయినా వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడ్డారా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు పెట్టేటటువంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది ఇప్పటికైనా స్పష్టతని తెచ్చుకోండి అని చెప్పి ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే మీరు ఏదైతే ప్రజల్లో ఇవాళ గనక వస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేటువంటి ఏకైక భయంతో ఇవాళ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే భయపడేటటువంటి పరిస్థితి. మరి ఇవాళ బాలు మనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. కర్నూలు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నటువంటి బాలుకి కూడా భయపడేటటువంటి పరిస్థితి. అయ్యా చంద్రబాబు గారు, మీరు వేళ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని చూసి భయపడ్డారంటే దానికి లెక్క ఉంది, లేక మోబుల్ రెడ్డిని చూసి భయపడ్డారనంటే దానికి ఒక లెక్క ఉంది. కానీ ఒక సామాన్య కార్యకర్త, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఓ చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆఖరికి బాలు లాంటి వ్యక్తిని కూడా చూసి వచ్చపోసేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం మీ గుండెల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయం ఉంది అనేటువంటిది ఈ ఒక్క ఉదాహరణే చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి
పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఎవరైతే పోలీస్ అధికారులు కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడవాలి తప్పితే లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు పావులుగా వారి రాజకీయాల్లో మీరు ఉపయోగపడదామని అనుకుంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతే ఖచ్చితంగా రేపన్న నాడు మాత్రం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బాలుని 4 కొట్టాం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 కేసులు అక్రమంగా బనాయించి ఇబ్బంది పెట్టామని చెప్పి ఓ పైశాచిక ఆనందం పొందొచ్చేమో. కానీ బాలుని మీరు కొట్టినటువంటి దెబ్బలు నిన్ననో మొన్ననో లేకపోతే ఈవేళ రేపటికో బహుశా దెబ్బ తాలూకా నొప్పి బాలుకి తగ్గుతుంది. కానీ రేపొకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడైతే కాకి చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నటువంటి ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా ఉన్నా, దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవలం ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం మరి మక్క దందాల కోసం అతన్ని తీసుకొచ్చి ఈవేళ 3 టౌన్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్లు ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా సాక్షి పేపర్ కి సంబంధించినటువంటి విలేకరు మీద చేయి చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే మరి నిన్న కాక మొన్న మన సతీష్ చిన్న వయసులో ఒక అమాయకుడు అతన్ని ఏ రకంగా బలిగొన్నారో పొట్టను పెట్టుకున్నారో మనం చూసాం. మరి వాటి మీద కేసులుండవు, లేకపోతే ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంఎస్ఎంఈ డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే మాత్రం వాళ్ళ మీద సారా కేసులు పెడతారు, డ్రగ్స్ కేసులు పెడతారు, ఉన్నవి లేనివి అన్ని జోడించి ఇవాళ బాలు లాంటి వాళ్ళ మీద ఏ రకంగా భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బహుశా ఎక్కడ ఏదో మూల ఉండి ఒక చువేసి వింటా ఉంటాడు. అతనికి చెప్తా ఉన్నాం, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అనేటువంటిది 100% జరుగుతుంది. 5 ఏళ్ల కాలం నీ ఒంటి మీద కాకి చొక్కా ఉంటే ఒట్టు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నావు. వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వు